యెస్. నౌ ఈ వీడియో మీరు ఎవరైతే ఓపెన్ చేశారో ఖచ్చితంగా మీకోసమే ఈ వీడియో. యెస్. ఇది నా కోసమే అని కానీ మీకనిపిస్తే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. లేకుంటే వెంటనే స్టాప్ చేయండి. రైట్? యెస్. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ ప్రెజెంట్ నౌ మూమెంట్‌లో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వాచ్ చేయండి ఈ వీడియోని కంప్లీట్‌గా. రైట్. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ నౌ మీ గురించి చాలా అంటే చాలా బాధపడుతున్నారనమాట. అంటే, అయ్యో! నేను మిస్టేక్ చేశాను. నేను తప్పు చేశాను. చాలా తప్పు చేశాను. తనని ఇలా అని, నో ఇలా చేసుండకూడదు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీ గురించి. చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నారు. చాలా అంటే చాలా బాధపడుతున్నారు. చాలా బాధలో ఉన్నారు. ఇలా చేసి ఉండకూడదు. ఎందుకిలా చేశాను అని. రైట్. అయితే మీరు ప్రెజెంట్ ఈ యొక్క సిట్యుయేషన్ ఇలా ఉంది. పరిస్థితి నౌ ఇలా ఉంది. ఈ యొక్క సిట్యుయేషన్‌లో మీరేం చేయాలి? ఏం చేయొద్దు. మీరు తనకి మెసేజ్ కూడా చేయొద్దు ఇటువంటి టైంలో. మీరు చేయాల్సిందేంటంటే, మీరు ప్రెజెంట్ ఏ వర్క్ అయితే చేస్తున్నారో దాన్ని చేసుకుంటూ వెళ్ళండి. అంతే కానీ మెసేజ్ చేయాలని చూడొద్దు. ఒకవేళ మెసేజ్ చేశారనుకో మీకు క్యాజువల్‌గా రిప్లై ఇవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఇదంతా కూడా యూనియన్ కోసమే ఇలా చెప్తున్నాను. అవును. యూనియన్ జరగాలి. ప్రతి ఒక్కరికి జరగాలి యూనియన్. యూనియన్ కోసమే మనం ఎర్త్ మీదకొచ్చాం. రైట్? యెస్. తెలుసు కదా! మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ నౌ మీ గురించి చాలా బాధపడుతున్నారు. యెస్. నేనెందుకిలా అన్నాను? ఎందుకిలా అవాయిడ్ చేశాను? ఇన్ని రోజులు ఎందుకిలా చేశాను అని చాలా బాధపడుతున్నారు. మీకు ఒకవేళ మెసేజ్ కానీ చేస్తే మీరు క్యాజువల్‌గా రిప్లై ఇవ్వండి. తనకంటే ముందుగా మీరు తనకి మెసేజ్ అస్సలు చెయ్యొద్దు. తను తెలుసుకోవాలి కాబట్టే ఇలా జరిగింది అంతే. ఇక్కడ తను, నువ్వు వేరు వేరు కాదు. ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి. యెస్. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. తను అండ్ యూ వేరు వేరు కాదు మీ ఇద్దరు. మీ ఇద్దరు కలిపి ఒక్కటి వన్ సోల్ అంటే నీ యొక్క ఈగో డెత్ అయ్యే కొద్దీ అక్కడ బాధ పెరుగుతూ ఉంటుంది. నీ యొక్క ఈగో ఇక్కడ డెత్ అయ్యే కొద్దీ అక్కడ బాధ పెయిన్ ఒస్తూ ఉంటుంది. ఎందుకిలా చేశాను అంటే ఈగో వెళ్ళిపోతే ఇంక ఉండేదేంటి? లవ్వే కదా! లవ్ మీన్స్ ఒక హ్యాపీనెస్, పీస్‌ఫుల్ అదే కదా ఉండేది. ఈగో డెత్ అయ్యే కొద్దీ ఇది పెరుగుతూ ఉంటుంది. రైట్. ఈ యొక్క సిట్యుయేషన్‌లో మీకు వారు మెసేజ్ చేయొచ్చు. క్యాజువల్‌గా రిప్లై ఇవ్వండి. వారికంటే ముందుగా మీరు మెసేజ్ చేయొద్దు. యూనియన్ 100% ప్రతి ఒక్కరికి జరుగుతుంది. రైట్. ఇది అన్నమాట విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా పర్సనల్‌గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రెజెంట్ నా ట్విన్ ఫ్లేమ్ ఏం ఆలోచిస్తున్నారు? నా గురించి ఏమనుకుంటున్నారు? ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఎవ్రీడే ఈవినింగ్ 7-9 ఈ యొక్క టైంలో నేను ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్‌గా నేను క్లాస్ తీసుకుంటాను. ఫీజ్ గురించి మీరు అసలు ఆలోచించొద్దు, భయపడొద్దు. ఫీజ్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఇది 1-1 సెషన్ కదా! ఐ మీన్ మీరు జస్ట్ ఈ యొక్క మీ ట్విన్ ఫ్లేమ్ గురించి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే, దీని గురించి మీరు క్లాస్ తీసుకోవాలి అనుకుంటే ఎంత ఒక 30 మినిట్స్ ఏమో ఉంటుంది. 30 మినిట్స్ లోపలే ఉండొచ్చు. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది అనమాట. మీరు ఈ క్లాస్ కానీ తీసుకున్నట్లయితే. అయితే మీరే కానీ ఇలా తెలుసుకోవాలి అని కానీ మీరు అనుకున్నట్లయితే జస్ట్ నాకు ఈ యొక్క వాట్సాప్ నంబర్‌కు ఆహ్, మీరు కానీ ఈ నంబర్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. క్లాస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే. రైట్? చెప్పాను కదా! మీ యొక్క ట్విన్ ఫ్లేమ్ మీ గురించి ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. మీరు చేయాల్సిందేంటంటే మెసేజ్ చేయొద్దు. తను మెసేజ్ చేసేంత వరకు. రైట్? ఇది ఇన్ఫర్మేషన్. థాంక్ యూ సో మచ్.